వెంటనే మంత్రిని పిలిచి, నేను చనిపోయాక ఈ రాజ్యాన్ని చాలామంది పాలించవచ్చు, కానీ నేను మాత్రం ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చెయ్యాలి. నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, నా ముఖము ముద్రించిన నాణ్యాలను తయారు చేయించి వాడుకలోకి తీసుకురావాలి. వెంటనే మీరు ఆ పని మొదలు పెట్టండి అని ఆదేశాలు జారీ చేశాడు మహారాజ్. ఎవరికి పిలిచాడు? మంత్రిని పిలిచి మంత్రికి ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. అంటే రాజు చెప్పిన ప్రతి పనిని మంత్రి చేయాల్సిందే. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకూడదు కదా మిత్రం. మంత్రి ఏదో చెప్పబోతుండగా, మీరేం చెప్పొద్దు అంటే రాజులో అలా ఉంటుంది. నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే అందరు పాటించాలి, నేను చెప్పిందే చెయ్యాలనేది మనం ఎన్నో చరిత్రల్లో చదివాం కదా. అలానే ఈ రాజు కూడా మంత్రిని ఏదో చెప్పబోతు, మీరేం చెప్పొద్దు, మా ఆదేశాలు అమలు చేయండి అంతే అని ఆజ్ఞాపించాడు ఆ రాజు కులోత్తముడు. ఏ నగరాన్ని పాలించే రాజు? విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే రాజు. దాంతో సరే మహారాజా అంటూ మరుసటి రోజు నుంచి నాణేలు తయారు చేయించే పని ప్రారంభించాడు మంత్రి. అంతేగా, చెప్పింది చెయ్యాలిగా. కొద్ది రోజుల్లోనే నాణేలు తయారు చేయించి మహారాజుకు అందించాడు. ఒకవైపు నాణెము విలువ, మరొక వైపు రాజు ముఖం ముద్రించి ఉంది. వాటిని చూసి రాజు సంతోషించాడు. అది ఎట్లా మనకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కరెన్సీల మీద కానీ నాణాల మీద కానీ ఉంటుంది కదా. రూపాయింది అనుకోండి, దాని మీద మన సింహాల గుర్తు ఇట్లా ఉన్నాయి కదా కొన్ని. అలానే ఈ నాణాలు ప్రజల దగ్గర ఉంటే ఎప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటారు. వెంటనే ప్రజలందరికీ నాణాలు చేరేలా చూడండి అని ఆజ్ఞాపించాడు. ఎవరు? రాజు. ఎవరిని ఆజ్ఞాపించాడు? మంత్రి. రాజాజ్ఞ ప్రకారం మంత్రి ఆ నాణాలను ప్రజలందరికీ ఉచితంగా పంపించేశాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ నాణాలను ప్రజలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించింది. ఎవరికి? రాజుక కోరిక కలిగింది. వెంటనే మారు వేషంలో మంత్రితో కలిసి పర్యటనకు బయలుదేరాడు. ఎవరు? రాజు కులోత్తముడు. ఏ సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడు? విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు. ఒక దగ్గర మట్టి బొమ్మలు తయారు చేస్తున్న వ్యక్తిని చూశాను. అతని దగ్గర ఒక బొమ్మను కొని నాణాలను ఇచ్చాడు. ఆ వ్యక్తి మట్టి చేతులతో ఆ నాణాలను తీసుకొని సొరుగులో వేసుకున్నాడు. మట్టి చేతులతోనే నాణాలు తీసుకోవడం వల్ల నాణాలకు మట్టి అంటింది. అది చూసిన రాజు, నా ముద్ర ఉన్నా ఇంత నిర్లక్ష్యంగా మట్టితో ఎలా ముట్టుకుంటాడు అని అనుకున్నాడు. అంటే చూడండి, ఇక్కడ రాజు యొక్క చూడండి. మరి తను చేస్తున్నటువంటి తన వృత్తిని తను గౌరవించుకుంటూ ఇచ్చిన దాన్ని తీసుకున్నాడు. చేతులకు ఉన్నటువంటి మట్టిని కడుక్కొని తీసుకోవాలి అనాల్సింది ఏమున్నది కదా. మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే పెరిగాం, రేపు మట్టిలోనే కలిసిపోతాం అనే విషయాన్ని కూడా రాజు ఇంత కూడా విజ్ఞతతో ఆలోచించలేడు మిత్రమా. ఇక్కడ చూడండి. కానీ మారువేషంలో ఉండటంతో ఏమి అనలేక అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంకాస్త ముందుకెళ్తే ఒక శవయాత్ర ఎదురైంది. ఎవరికి? రాజుగారికి. ఆ యాత్రలో పూలతో పాటు నాణాలు చల్లుతున్నారు. ఒక నాణం వచ్చి రాజుపై పడింది. అది రాజుకు పంచిన నాణ్యమే. దాంతో రాజు మరింత బాధపడ్డాడు. చూడండి, మరింత మంది చనిపోతున్నప్పుడు పువ్వులు పేలాలు అందులో కొన్ని రూపాయి బిళ్ళలను మన శవాల పైన వేస్తూ ఉంటారు కదా ఊరేగింపులో, శవయాత్రలో. అది వచ్చి ఎక్కడ పడ్డది? రాజు దగ్గర పడ్డది. మరికొద్ది దూరం వెళ్ళాక రోడ్డుపై పిల్లలు నాణాలతో ఆడుకోవడం చూశాడు. వాళ్ళు నాణాలను రాయితో కొడుతున్నారు. అది చూసి రాజు మనస్సు వికలమై దాంతో పర్యటన ముగించుకొని రాజమందిరానికి చేరుకున్నాడు. చిన్నప్పుడు చాలామంది పైసలాట ఆడుతుంది. చిన్నగా ఏంటంటే మట్టి నేలలో ఇట్లా రౌండ్ వేసి దాన్ని బొంది అందరు బొంది అని 2 రూపాయలు 3 రూపాయలు పెట్టినామనుకోండి, పెట్టేసి అందరం ఇట్లా వేసి ఆ రాయితో కొడితే అది ఎగిరిపోయి ఆ బొందిలో పడితే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఎవరికి పడితే వాళ్ళకి. ఇలా ఆట చాలాసార్లు ఆడాము కూడా.
నిమిషంలో ఎవరైతే ఎన్ని కాయిన్స్ ఆ రౌండ్ సర్కిల్ దాటిస్తారో వాళ్ళే విన్నారు కౌంట్ చేసి వీళ్ళు. అట్లా కూడా మనం ఈ ఆట రకరకాలుగా ఆడొచ్చు మిత్రమా. అయితే ఏం చేశాడు, మనసు అంతా బాధ అయిపోయింది. రాజమండ్రి అంటాడంటే మనము చేస్తాము, మంచి పని చేస్తే పనులు జ్ఞాపకం ఉంటాయి, కానీ మనన్నే ఎప్పటి జ్ఞాపకం ఉంచుకో, అహం మనకి ఎందుకు పనికిరాదనే విషయాన్ని కూడా కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు మిత్రమా. రాజు ముభావంగా ఉండడం చూసిన మంత్రి, మహారాజా మీకు ఒక మాట చెబుతాను. ప్రజల మనస్సుల్లో చోటు కావాలంటే పంచాల్సింది నాణాలు కాదు, మంచితనము, ప్రేమ, వాళ్ళ సమస్యలను తీర్చడం, వసతులు కల్పించడం. అప్పుడే మీరు వాళ్ళ మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతారు అని చెప్పాడు. ఎవరు? మంత్రి. కానీ అప్పుడు మంత్రి చెప్తా అంటే రాజు విన్నాడా? నువ్వేం చెప్పొద్దు అని అన్నాడు. అంటే మనిషికి ఎంత అంటే అంతా మనకే తెలుసు, అంతా నేనే అని గొప్పలు ఉండకూడదు. మరుక్షణమే ఆ నాణాలను రద్దు చేసి ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాడు. ప్రజల సమస్యలు తీరుస్తూ వాళ్ళ మనస్సు గెలుచుకున్నాడు. గొప్ప రాజుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. అంటే చూడండి, ప్రతి వ్యక్తి కూడా మనం ఏంటంటే డబ్బును వంచడం, ఇది చేస్తాను కదా, వాళ్ళకి అవసరమైనటువంటి అంటే వాళ్ళకి ఎవరికి ఏ సమయంలో ఎవరికి ఏం అవసరం పడుతుందో అప్పుడు వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉండి వాళ్ళని అవసరాలను తీర్చి, అంటే ఇదే అనమాట మంచి పని. మనం ఇలా మంచి పనులు చేస్తూ ఉన్నట్టయితే మనం చిరస్థాయి. అంటారు కదా, ఎవరైనా చనిపోయిన రోజు ఎక్కలేని మాట్లాడుకుంటారు, ఉన్నప్పుడు మాట్లాడతారు, చనిపోయినాక మరీ అందరు వచ్చాడు కూర్చున్న తర్వాత వీడి ఈ మంచి పని చేసినడే 4 రోజులు బతికేది అంటారు. మళ్ళీ కొంచెం అరే వీడు ఎంత తొందర పోతే అంత మంచిదండి. ఇలాంటి రకరకాలైనటువంటి అంటే మన యొక్క ప్రవర్తన, మన మాట తీరు, మనం చేసే మంచి పనులు ఇవన్నిటిని కూడా తీసుకుంటారు. ఎన్ని రోజులకైనా మనం మట్టి నుండే పుట్టాము, మట్టిలోనే కలిసిపోతాము. అహం అనేది ఉండకుండా ప్రతి ఒక్కరం కూడా ప్రేమ ఆప్యాయతలతో అందరితో స్నేహభావంగా మన సంస్కృతిని కాపాడుతూ నైతిక విలువలను కాపాడాలని ఈ విధంగా ఈ కథ ద్వారా చాలా తెలుసుకోవచ్చు. ఈ కథను కూడా ఏంటంటే మనం పిల్లలకు 1-2 సార్లు వినిపించండి. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది, నేను కూడా ఒక చోట సేకరించాను తప్ప, ఎందుకంటే ఇంకా మేము ముందు ఉంచుతున్నాను అనమాట. బాగుంటుంది, అందరు తెలుసుకుంటే. కొంతమంది బిజీగా ఉండి చదవలేని